ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకొస్తే నదీ జలాలు సహా అన్ని అంశాలపై చర్చిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గోదావరి నీటిని రాయలసీమకి ఇస్తామన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. పదేళ్ళు అధికారం ఉండు బనకచెర్లప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండు, కేసీఆర్ సీఎం ఉన్నాడు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. కృష్ణా జలాల మనకు 68% రావాలి యాజ్ పర్ క్యాచ్మెంట్ ఏరియాలా. ఇవాళ నువ్వు 299 TMCలు చాలని చెప్పి ఆయనకు 518 ఇవన్నీ తెలుసు ప్రజలకు. అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ మాట్లాడితే మేము దాని మీద మాట్లాడతాం. మీరు వచ్చి అడిగింది కాబట్టి చెప్తున్నా తప్ప అందరికి ప్రజలకు తెలుసు కాబట్టి. నల్గొండ లాంటి జిల్లాలో అందరూ 60-70,000 మెజార్టీ, పార్లమెంట్ సభ్యులు 6 లక్షల మెజార్టీ. ఎందుకు వచ్చింది? మహబూబ్నగర్లో 14-13 సీట్లు గెలిచినాము, ఖమ్మంలో 10కి 10 గెలిచినాం. దక్షిణ తెలంగాణను కృష్ణా నీళ్ళు ఆంధ్రాకి అప్పచెప్పినాం. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లొంగిపోయి రాయలసీమను రతనాలసీమ చేస్తున్నావు, తెలంగాణ ఎండబెట్టాం కాబట్టి దక్షిణ తెలంగాణ ఆ రిజల్ట్ వచ్చింది. అందుకనే కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మని విజ్ఞప్తి చేస్తున్నా పెద్ద మనిషిగా.